బంగ్లాదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్టు విజయాన్ని రుచి చూసింది. డార్విన్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో ఆసీస్పై బంగ్లాదేశ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేవలం 57 పరుగుల తేడాతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఏమాత్రం కంగారు పడలేదు. ఒక వికెట్ను మాత్రమే కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ 198 పరుగులకు కుప్పకూలగా బంగ్లాదేశ్ 426 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 284 పరుగులకే ఆలౌట్ అయింది. ఓవర్ నైట్లో 161 స్కోర్తో 4వ రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియాను మెహదీ హసన్ దెబ్బకొట్టాడు. అలెక్స్ కెరీని అవుట్ చేసి వికెట్ల పతనానికి నాంది పలికాడు. బ్లూ వెబ్స్టర్, పాట్ కామిన్స్ త్వరగా పెవిలియన్కు చేరారు. మరోవైపు కామరూన్ గ్రీన్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. ఈ క్రమంలో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మిచెల్ స్టార్క్, నాథన్ లయన్తో కలిసి విలువైన పరుగులు జోడించిన గ్రీన్ను హసన్ బౌల్ చేశాడు. దీంతో గ్రీన్ 9వ వికెట్గా పెవిలియన్కు చేరాడు. అప్పటికే ఆస్ట్రేలియా ఆధిక్యం 50 పరుగులు మాత్రమే దాటింది. ఆ తర్వాత నాథన్ అవుట్ కావడంతో బంగ్లా ముందు ఆసీస్ 57 పరుగులను మాత్రమే లక్ష్యంగా నిర్దేశించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన లక్ష్యం స్వల్పమే, కానీ ఎలాంటి పరిస్థితులైనా తమకు అనుకూలంగా మార్చుకునే ఆసీస్ బౌలింగ్ అటాక్ను కాచుకోవడం బంగ్లాదేశ్కు సవాలే. రెండో ఓవర్లోనే తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో తన్నిద్ను హెజిల్వుడ్ డాకౌట్ చేశాడు. ఆస్ట్రేలియా ఏదైనా సంచలనం చేస్తోందా అనే అనుమానం వచ్చింది. కానీ మరో ఓపెనర్ షాద్మన్ ఇస్లాం, మెమినల్ హక్ ఆసీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. మరో వికెట్ పడనీయకుండా బంగ్లాకు చారిత్రాత్మక విజయాన్ని అందించారు.